అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే నేను 1 కిలో చికెన్తో, బోన్లెస్ చికెన్తో ఊరగాయ చేయబోతున్నాను. దాని ప్రాసెస్ ఏంటో చెప్తాను నేను. ఇది 1 కిలో చికెన్ అండి. బాగా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి తీసుకున్నానండి. దీంట్లో నేను 1 స్పూన్ సాల్ట్ వేస్తాను. మ్యారినేషన్ అనేది 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కొంచెం హాఫ్ స్పూన్ కూడా పడుతుంది, ఎందుకంటే 1 కిలో చికెన్ కదండి. 1 స్పూను, తర్వాత 1 స్పూన్ ఫుల్ పసుపు అండి వేసి దీన్ని నేను ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెడతాను. ఎందుకంటే కొంచెం సాఫ్ట్ అవుతుందండి చికెన్ ఇలా పెట్టడం వల్ల. ఈ విధంగా కలిపి మీరు పెట్టేసారంటే మళ్ళీ దీంట్లో కొంచెం వాటర్ వస్తుంది. మళ్ళీ దాన్ని మనం క్లీన్గా కడిగి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చెప్తానండి. ఈ విధంగా చేసి మనం నీట్గా ఒక పక్కన పెట్టుకోవాలి దీన్ని. ఓకేనండి. ఇప్పుడైతే నేను దీనికి మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. 1 ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు చిన్నవి, లవంగాలు ఒక 5, 2 స్పూన్లు ధనియాలండి. దీన్ని డ్రై రోస్ట్ చేస్తున్నాను. స్లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి, ఎందుకంటే ఈ అరోమా బాగా వస్తుంది, లేదంటే మాడిపోతాయి. నేను ఇనుప మూకుల్లో ఫ్రై చేస్తున్నాను. చాలా హీట్గా ఉంటుంది కాబట్టి ఇనుప మూకుడు కొంచెం మనము మంట స్లోగా పెట్టుకుంటే బాగుంటుందండి. ఒక 2 నిమిషాలు దీన్ని ఫ్రై చేసిన తర్వాత దీంట్లో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి. 1 కిలో చికెన్ కదండి, ఈ మాత్రం మసాలాలు ఖచ్చితంగా అవుతాయి. నేను చెప్పే ప్రాసెస్లో చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే, నేను కొత్తగా ఛానల్ పెట్టానండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు మనం వేయించుకుంటే మంచి అరోమా అంత బాగా వస్తుందండి, అంత బాగా వస్తుందండి. అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి అరోమా, ఎందుకంటే ఇనుప ముక్కుడు కదండి, చాలా తొందరగా హీట్ అవుతుంది. ఇంకా మనం దీన్ని ఆఫ్ చేసుకోవచ్చండి. 2 నిమిషాలు అయిపోయింది. ఈ హీట్కి మొత్తం డ్రై రోస్ట్ అయిపోతాయండి. ఇవి బాగా చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత మనము దీన్ని పౌడర్ చేసుకుంటాము. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఇప్పుడు 1 అవర్ అయిపోయిందండి. దీన్ని 2-3 సార్లు మళ్ళీ నేను బాగా వాష్ చేసుకున్నాను. ఇలా జాలి గిన్నెలో పెట్టుకుంటే మొత్తం వాటర్ అంతా ఇంకిపోతుంది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో కూడా కొంచెం కూడా వాటర్ వేయకూడదండి. చికెన్లో మొత్తం ఇలా వేసేసుకొని దీన్ని మనము పొయ్యి మీద పెట్టుకోవాలి. దీంట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోవాలండి. ముందుకు ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోండి, తర్వాత మేము లో చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వాటర్ అనేది వస్తుంది కదా. మూత పెట్టుకోవద్దండి, మూత పెడితే వాటర్ అనేది ఇంకా ఎక్కువ వస్తుందండి. మూత పెట్టుకోకుండా మనం చేయాలి. మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. దాంట్లో వచ్చిన వాటర్ అంతా చూడండి ఎంత డ్రై అయిపోయిందో. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో నేను ఒక 1/2 లీటర్ నూనె తీసుకున్నానండి. బాగా హీట్ చేయాలండి, దీన్ని ఫ్రై చేయాలి కదా మనము, అందుకోసము బాగా హీట్ చేసుకొని దీంట్లో కొంచెం కొంచెం వేసి మనము ఎక్కువగా దాన్ని ఫ్రై చేసుకోకూడదు. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేస్తే చాలండి, లేదంటే గట్టిగా అయిపోతుంది, లోపల జ్యూసీగా ఉండదు. ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి. ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా దీంట్లో వేసి ఫ్రై చేసుకున్నాము. కొద్దిగా టైం పడుతుందండి ఇది ఫ్రై అవ్వడానికి, అంటే ఎక్కువ గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు.
అంటే మొత్తం ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేసుకుంటే చాలండి. లేదంటే మనకు ఎక్కువ డ్రై అయిపోతాయి లోపల. ఇప్పుడు ఇందులో మీడియం సైజులో పెట్టుకోవాలండి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా ఉంది కాబట్టి మనకి మంచి వాసన వస్తుందండి. ఒక 2 మినిట్స్ మనం ఇలా నూనెలో వేయించుకున్నామంటే పచ్చి వాసన అంతా వెళ్తుంది. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఆనియన్ ముక్కల్లో కొంచెం ఉప్పు ఉంది కదండి, ఉప్పు కొంచెం చూసి వేసుకోండి. కొంచెం పసుపు వేస్తున్నాను ఇందులో. కారం 1/2 కప్పు వేస్తున్నాను. ఎందుకంటే మనం నిమ్మకాయ వేస్తాము కదండి, నిమ్మకాయ జ్యూస్ దానికి సరిపోతుంది. ఉప్పు కూడా 1/2 కప్పు వేస్తున్నాను. వీటిని బాగా కలుపుకోవాలి మనము. మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి పౌడరు, 1.5 స్పూన్ వేస్తున్నానండి దీంట్లో. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ అంతా వేసేస్తున్నాను. వేసి మనం బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఎందుకంటే అంతా మనం వేయించుకున్నాం కాబట్టి ఇంకా చికెన్కి పట్టేస్తుంది. ఇది బాగా పూర్తిగా చల్లారిపోవాలండి. దాని తర్వాతే మనం నిమ్మకాయ జ్యూస్ కలపాలి. అంతవరకు మనం దీనిలో నిమ్మకాయ కలపకూడదు. దీన్ని బాగా మనము కొంచెం చల్లారనిస్తామండి. కొంచెం కాదు, మొత్తంగా చల్లారివ్వాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది నేను ఇంట్లో చేసిన మిరప్పొడి అండి, అందుకంత కలర్ఫుల్గా ఉంది. లాస్ట్లో నిమ్మరసం కలిపి ఈ విధంగా మనం ఒక గాజు బాటిల్లో పెట్టుకున్నామంటే మనకు 1 నెల వరకు ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే ఒక 2 నెలల వరకు కూడా ఉంటుంది. మీరు కూడా చేసి నా ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.